ఏ హై వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు అండ్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈ మంత్ 23rd మన ముందుకు రాబోతుంది. అండ్ మీ అందరికీ తెలుసు కదా, రావు రమేష్ గారు ఈ పాటికి ట్రైలర్ చూసుంటారు, కానీ ఆయన లేరు. బట్ టీం నాతో ఉన్నారు, డైరెక్టర్తో పాటు అండ్ హీరో హీరోయిన్ వాళ్ళతో స్మాల్ చిట్ చాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి కూడా హాయ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎప్పుడు చాలా బాగుంటారు కూడా, అది చెప్పక్కర్లేదు మీరు, బట్ మాకు అర్థమవుతుంది. అంకిత్ బ్రో, మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగానే ఉన్నారు. నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మా డైరెక్టర్ సార్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ కదా? సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ హ్యాపీ వెడ్డింగ్. నాకు తెలుసు, ఆడియన్స్కి తెలియాలి కదా. ఎస్, సో ఆడియన్స్కి ఓకే ఇన్ ఫస్ట్ మూవీనా సెకండ్ మూవీనా ఇంత ముందు ఏం చేశాడు ఇలాంటివి తెలిస్తే ఇంకొంచెం బాగుంటుంది అని చెప్పి. సో ఫస్ట్ లేదన్నా, నార్మల్గా నేను అందరిని అలాగే అడుగుతా, ఇది ఫస్టా సెకండా అని చెప్పేసి. సెకండ్ మూవీ కదా అంటే మామూలుగా ఇప్పుడు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మాకు ట్రైలర్ చూసినప్పుడు ఫుల్ ఫన్, బట్ ఎక్కడో ఎమోషనల్ కూడా ఉంటుందని మాకు అర్థమైంది. ఈ స్క్రిప్ట్ ఫస్ట్ మీరు వెళ్తాం రావు రమేష్ గారి దగ్గరికి వెళ్ళారా, లేకపోతే వేరే క్యారెక్టర్స్ హీరోస్ అలా వెళ్ళి చివరికి ఆయన దగ్గర లాక్ అయ్యారా? లేదు, రాసుకున్నాను ఫస్ట్, కథ రాసుకున్నాను. లేటర్ నేమ్స్ డిస్కషన్ వస్తున్నప్పుడు రమేష్ గారు అయితే పర్ఫెక్ట్ అనిపించింది. ఓకే, పర్ఫెక్ట్. జస్ట్ ఆయన ఎంటర్ అయితే చాలు సినిమా అక్కడే సక్సెస్ అయిపోతుందన్న ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట. సో అందుకని ఆయన అప్రోచ్ అయ్యాం. ఓకే, సో ఏంటి ఆయనకి స్టోరీ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటంటే, ఆల్రెడీ ఇలాంటి క్యారెక్టర్స్ని చాలా చేశాను అని ఏమైనా అన్నారా, ఏదో కొత్తగా ఉంది ఇంకా నేను ఇంకా కొత్తగా చేయాలి అని ఏమైనా ఛాలెంజింగ్గా తీసుకున్నారా ఆయన? లేదు, యాక్చువల్లీ నేను నెరేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం రమేష్ గారి దగ్గర సేమ్ ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగినట్టే వచ్చారు. ఫస్ట్ మూవీ అమ్మా అన్నారు. ఫస్ట్ మూవీ అంటే కాదు సార్ ఇలా చేశాను సార్ అంటే, సరే చెప్పు అన్నారు. చెప్తే ఫస్ట్ లైన్ చెప్పాను. ఫస్ట్ లైన్ చెప్పిన వెంటనే ఎగ్జైట్ అయ్యారు, వాళ్ళు అని నవ్వారు. నవ్విన దగ్గర నుంచి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఒక 15 to 20 minutes ఎప్పుడైతే బ్రీఫ్ చేశానో, బ్రీఫ్ చేసేసరికి నాకు అర్థమైపోయింది హీఈస్ ఎగ్జైటెడ్, ఈ మూవీ ఖచ్చితంగా చేస్తున్నారు అనేసి నాకు అర్థమైంది అనమాట. ఓకే, ఆ తర్వాత ఎలా ఉంటుంది మూవీ అనేది ఒక ఫోన్ డిస్కషన్ లాగా పెట్టుకున్నాం. ఎలా ఉంటుంది, నేను కొన్ని మూవీ రెఫరెన్సెస్ లాగా చెప్పాను అనమాట. ఇలా ఉండబోతుంది సార్, ఇలా ఉండబోతుంది సార్ అన్న టైప్, ఎడిటింగ్ అండ్ మేకింగ్ అంతా. అంటే అప్పుడు ఇంకా ఎగ్జైట్ అయ్యారు. ఎగ్జైట్ అయ్యి కంప్లీట్గా డీటెయిల్డ్ నరేషన్, డైలాగ్ టు డైలాగ్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఆయనకి తెలుసు, నాకు తెలుసు. బేసిక్గా రావు రమేష్ గారికి ఆ పొటెన్షియల్ ఉంది. ఏ మూవీలో అయినా సరే మీకు ఈ కైండ్ ఆఫ్ కనిపిస్తుంది కానీ, బట్ ఫుల్ లెంత్ లేదు. ఫుల్ లెంత్ ఉంటే ఏమవుతుందంటే మీకు క్యారెక్టర్ వేరియేషన్స్ ఉంటాయి. స్టార్టింగ్ కానీ, మిడిల్ కానీ, ఎండ్ కానీ వేరియేషన్స్ ఉంటాయి. అదే ఆయన బాగా ఎగ్జైట్ అయ్యాడు. ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఫుల్ లెంత్ అంటే త్రూఅవుట్ మనం రావు రమేష్ గారిని పట్టుకుని వెళ్తూ ఉంటాం సినిమా మొత్తం. సో అందుకని బాగా ఎగ్జైట్ అయ్యారు అనమాట. ఓకే, అంటే మామూలుగా ఇప్పుడు స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఆ స్క్రిప్ట్లో ఎవరైనా యాడ్ అయినప్పుడు మనం కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటాం. అంటే హీరో హీరోయిన్ కానీ లేకపోతే మెయిన్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అలా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మీరు రాసుకున్న స్క్రిప్ట్కి అండ్ రావు రమేష్ గారు జాయిన్ అయిన తర్వాత ఆ చేంజెస్ ఏమైనా చేశారా, లేదా మీరు రాసుకున్నట్టే? జీరో చేంజెస్ అండి. మామూలుగా అయితే ఎక్కడన్నా చేంజ్ అవ్వచ్చేమో ఇన్ జనరల్గా, బట్ ఎప్పుడైతే చిన్నవి యాడ్ ఆన్స్ అంటారు కదా, డైలాగులతో పాటు మనం యాక్చువల్లీ లైన్స్ బైహార్ట్ చేసి చెప్తే అది డైలాగ్ లాగే ఉంటుంది. దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాన్ని ఒక చిన్న మ్యాజిక్ యాడ్ చేయడం అనేది అది ఆయన స్టైల్ అనమాట. ఓకే, యా, సూపర్. రమ్య గారు నిద్ర వస్తుంది? దేనికండి? Gave me an opportunity which will change my life. So yeah. Super. ఇందడు మీరు నన్ను అన్నారు లక్ష్మణ్ అన్న, ఇందడు మీరు నన్ను అన్నారు కదా చక్కటి కవర్ డ్రైవ్ అని, ఇప్పుడు అన్నాను. ఓకే, లేదు అమ్మాయి కళ్ళు చూడే సీరియస్. అందుకే నిద్ర వస్తుందని అడిగి ఆవిడ కవర్ చేశారు. రమ్య గారు ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? ఇందాక అడిగారు బాగున్నారని చెప్పారు. అంటే మిమ్మల్ని చూస్తే ఏం అడగాలి ఏంటి అది కూడా నేను గవ్వుకుని మర్చిపోతున్నాను అనమాట. సో బేసిక్గా మీరు ఇన్స్టాలో ఒకలాగా బయట ఒకలాగా ఉన్నారు. అంటే లైక్ మీకు తెలుసా అన్న, ఇన్స్టాగ్రామ్లో రమ్య గారి ఫాలోవర్స్కి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు. అంటే వాళ్ళకి ఆల్కహాల్, ఈ నికోటిన్, స్టెరాయిడ్స్ ఉండవు. తెలుసా ఎందుకో? ఎందుకంటే మీ కళ్ళల్లోనే నికోటిన్ ఉంటుంది, మీ నవ్వుల్లో స్టెరాయిడ్ ఉంటుంది, మీ అల్లరిలో ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి. ప్లీజ్ ఏదో డ్రగ్స్ మాఫియా నడుస్తున్నట్టుంది. ప్లీజ్ మీరు ఏదో చెప్తున్నారు.
సో అలా అలా అనమాట. అవునా, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇన్స్టాలో చూస్తే అలాగా, డైరెక్ట్గా చూస్తే నిజంగానే మేడం సార్ మేడం అనేలాగా ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఏంటంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఇంతకు ముందు కొంచెం మెయిన్ లీడ్స్ చేసిన, బట్ దీంట్లోకి వచ్చేసరికి హీరోయిన్ అనగానే కొంచెం బరువు బాధ్యతలు పెరుగుతాయి. సో ఏంటి మీరు మారుతినగర్ సుబ్రహ్మణ్యానికి ఎలాంటి బరువు బాధ్యతలు మీరు మోసారు? అంటే బరువు బాధ్యతలు తెలుసు. బరువు బాధ్యతలు అంటూ ఏమీ లేవు. లైక్ వర్క్ని మనం బరువు బాధ్యతల్లాగా తీసుకోం కదా. బట్ ఐ మీన్ I enjoyed working for this film, and at the end of the day that will only matters to me. So I think that's what I got. That's what I have to say. అంతే. సూపర్. అంకిత్ బ్రో ఏంటి ఎలా ఉంది మీ లైఫ్, ఎలా ఉంది, ఎలా సాగుతుంది ఏంటి? షూటింగ్ మొత్తం బిజీ అయిపోయారు. వెయిటింగ్, ఇంకా బిజీ అవ్వాలి. నేను కూడా వెయిటింగ్ రిలీజుల కోసం వెయిటింగ్. మీరు ఇంకా బిజీ తర్వాత అంకిత్ దొరకడు మనకి. అప్పుడు నేను ఫోన్ చేస్తే అప్పుడు అంటే నువ్వెవరు రమ్య. ఆయన అమ్మాయిలు ఫోన్ చేస్తారు అంటారు, అబ్బాయిలు ఫోన్ చేస్తేనే నువ్వెవరు అన్నారు అన్న. అమ్మాయిలు ఫోన్ చేస్తాను. అమ్మాయిలు ఫోన్ చేస్తారు. ఓకే అంకిత్ బ్రో మీరు చెప్పండి, లైక్ అంటే ఇప్పటివరకు చేస్తున్న క్యారెక్టర్స్ అన్నీ కూడా, అంటే తక్కువ క్యారెక్టర్ చేసినా కూడా జనాలకి ఏదో రకంగా గుర్తుండేలా క్యారెక్టర్ చేశారు. బట్ యాజ్ ఎ మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో సో మీ క్యారెక్టరైజేషన్ ఎంతవరకు ఉంటుంది? మీరు ఎలాంటి ఛాలెంజెస్ తీసుకున్నారు? ఎందుకంటే అక్కడ ఉన్నది మామూలు నటులు కాదు. ఎలాగా ఛాలెంజెస్ ఏం లేవండి. ఉన్న ఒక్క ఛాలెంజ్ ఏంటంటే రావు రమేష్ గారితో యాక్ట్ చేస్తున్నా అన్న విషయం మర్చిపోయి యాక్ట్ చేయగలగాలి యాక్షన్ అన్న వెంటనే. బికాజ్ ఇఫ్ యూ స్టార్ట్ రిమెంబరింగ్ దట్, అది గుర్తుపెట్టుకుంటే భయం స్టార్ట్ అవుద్ది, ఇవన్నీ అవుతాయి. సమ్హౌ లక్ష్మణ్ సపోర్ట్తో అలా గట్టికిచ్చేసాను. సో అండ్ దెన్ ఈ ఫేజ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో నేను చేసిన కామెడీ కానీ, ఆ టైమింగ్ కానీ, ఐ రియలీ హోప్ అంటే తెలుగు ప్రేక్షకులకి ఆర్ టు దట్ మ్యాటర్ ఏ ఆడియన్కి అయినా, ఎస్పెషలీ ఇండియన్ సినిమా ఆడియన్స్కి కామెడీ మనం జనాలకి దగ్గర అయ్యేంతలాగా ఇంకోటి ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ జానర్ విల్ టేక్ అస్ దట్ క్లోజ్. ఐ హోప్ ఈ సినిమాతో అండ్ ఆల్సో ఆయతో జనాలకి ఇంకా దగ్గర అవుతా అని. బికాజ్ వాళ్ళకి ఎంత దగ్గర అయితే నా కెరియర్ ఇట్స్ గోయింగ్ టు బి దట్ గుడ్. ఓకే, ముగ్గురికి కూడా ఒక చిన్న టాస్క్. సో బేసిక్గా మనకి మెయిన్ హీరో మారుతినగర్ సుబ్రహ్మణ్యం రావు రమేష్ గారు కాబట్టి, సో బేసిక్గా ఒక్కొక్క యాక్టర్స్కి కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అంటే అవి మీమ్స్ ఇవన్నీ బాగా. అందులోనూ రావు రమేష్ గారికి అలాంటివి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పాలంటే ఏంటి, మీరు చుట్టాలే అన్నట్టు ఇలాంటి డైలాగ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. సో ఫస్ట్ అంకిత్ బ్రో. నాకు ఇది చాలా ఇష్టం. ఇంకేముందిలే ఇంకా కానీ పడుకో. ఇది చాలా ఇష్టం నాకు. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది మా ఫ్రెండ్స్. ఏదన్నా ఒకవేళ ఏదైనా అప్డేట్ కానీ ఏదైనా ఇవ్వకపోతే మామూలుగా జనరల్గా మనోడు అదే పెట్టి ఏముందిలే కానీ అని పెడుతుంది. ఓకే రమ్య గారు మీరు చెప్పండి, రావు రమేష్ గారిది ఏదైనా ఒక. ఈ మూవీలో డైలాగ్ ఇష్టం. భయం వేసి వేయడం మానేసి. ఐ డోంట్ నో లైక్ దట్ ఇస్ ద మీమ్. రావు రమేష్ గారు లాగా చెప్పాలి డైలాగ్ చెప్పడం. భయం ఐ డోంట్ నో. ట్రై చేయండి. సో ఇప్పుడు మన రమ్య గారు రావు రమేష్ గారు లాగా ట్రై చేస్తారు. సో యాక్షన్. భయం వేసి వేయడం మానేసింది. కాఫీ తాగుతారా టీ తాగుతారా? కాఫీ తాగుతావా టీ తాగుతావా? కాఫీ తాగుతావా టీ తాగుతావా? నీ కళ్ళల్లో ఉండే నెగటివ్ వల్ల నువ్వు ఏం చేసినా వర్కౌట్ అవుతుంది. సూపర్ అన్న, గుడ్. నీలో కూడా ఒక తెలియని ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ నుంచి నేను అలా. సార్ లక్ష్మణ్ గారు ఇప్పుడు మీ వంతు. నాకు కూడా ఈ మూవీలో ఫేవరెట్ డైలాగ్, బట్ ఆయన చెప్పిన విధానం నాకు బాగా ఇష్టం అనమాట. ఫిట్స్ వచ్చి ఒక గిలగిలలో ఊడుకుంటా ఉంటే చేతిలో గిటార్ పెట్టాడు నీలాంటాడు, అది నాకు బాగా ఇష్టం. అంటే మామూలుగా సో మీమ్స్ కంటెంట్ కొన్ని సినిమాలకు ఉంటాయి. సో అలా మారుతినగర్ సుబ్రహ్మణ్యం రిలీజ్ అయిన తర్వాత అలాంటివి ఉంటాయా ఇంకా మాకు బాగా? యాక్చువల్లీ బేసిక్గా ఒకటి మీమ్ అంటే ఏంటంటే బేసిక్గా నాకు తెలిసినంత వరకు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పదాలు డైలాగులే కదా. రావు రమేష్ గారిది మ్యాక్సిమం మీమ్స్, ఇప్పుడు బ్రహ్మానందం గారిది ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ మంది కనెక్ట్ అయింది. వేరేజ్ రావు రమేష్ గారిది డైలాగ్సే. అండ్ బేసిక్గానే రావు రమేష్ గారు చెబితే ఆ డైలాగ్ అలా మారిపోద్ది.
చాలా సింపుల్ డైలాగే ఉంటుంది, చాలా సింపుల్. ఇప్పుడు ఏముందిలే కానీ కానీ అనేది మామూలు డైలాగ్ అది ఇన్ జనరల్గా, కానీ అలా మారిపోయింది కదా. అలా మీకు త్రూ అవుట్ ఏరుకోవచ్చు. జిగ్జాగే సిగ్గుండాలరా, యుద్ధం కూడా 6 ఆపేస్తారు. వీడు దాని దండయాత్ర చేస్తానే ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. సో అంటే మామూలుగా రావు రమేష్ గారిని డైరెక్షన్ చేసినప్పుడు మీకు ఛాలెంజింగ్ అనిపించిన పాయింట్స్ ఏంటన్నా? నాకు అనిపించింది ఏంటంటే బేసిక్గా నేను కాకపోయినా ఇంకెవరైనా డైరెక్టర్ చేసినంటే చాలా టఫ్ అయ్యేదేమో అనిపించింది. ఎందుకంటే రమేష్ గారు ఈజ్ పర్టికులర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీన్ ఏంటి, ఈ సీన్ ఎందుకు, ఈ సీన్ బిఫోర్ ఏంటి, ఈ సీన్ ఇదేంటి, ఆ సీన్లో ఉన్న కంటెంట్ ఏంటి. ఆయనకి ఆ సీన్లో ఉన్న కంటెంట్ కనెక్ట్ అవ్వకపోతే హీ కాంట్ గెట్ ఇన్ టు ద సీన్. పక్కా అది 100%. ఆయన కనెక్ట్ అయిపోవాలి, ఆ సీన్ కనెక్ట్ అయితేనే. ఉన్న హ్యాపీనెస్ ఏంటంటే నాకు రమేష్ గారికి ఒక సింక్ రావడం వల్ల సీన్లో కంటెంట్ ఏంటో నేను ఇలా చెప్తాను బేసిక్గా, అంటే అర్థమయ్యేలా చెప్పేస్తాను. అక్కడ నుంచి ఏదో ఒక చిన్న మ్యాజిక్ ఆయన తగులుతుంది, తగిలిన వెంటనే ఇంకా సీన్ రెడీ అయిపోతుంది. సీన్ రెడీ అయిపోవడం అంటే వీఆర్ రెడీ టు షూట్. అంటే ఇప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్లో ఉన్నదే బేసిక్గా ఏంటి, మనోడు నేను అరవింద్ గారి అబ్బాయి అంటాడు, అన్న వెంటనే మన ఇంట్లో సిచ్యువేషన్కి నీ ఇమాజినేషన్కి ఏమన్నా సంబంధం ఉందరా అని. బేసిక్గా ఇప్పుడు మామూలుగా ఎలా రాస్తాం, మన ఇంట్లో సిచ్యువేషన్కి నీ ఇమాజినేషన్కి ఏమైనా సంబంధం ఉందరా అని. ఇప్పుడు సపోజ్ రమేష్ గారితో ఉంటే ఎక్కడ మాట్లాడుతూ ఉంటాం ఇవన్నీ అంటే డైనింగ్ టేబుల్ పైన మనోడు ఏం చేస్తూ ఉంటాడు, ఇడ్లీ తింటాడు. ఓకే, ఆ ఇడ్లీ తీసుకుని ఒరే మన ఇంట్లో సిచ్యువేషన్కి నీ ఇమాజినేషన్కి ఏమన్నా సంబంధం ఉందరా అంటే అక్కడ అది పేలుతుంది, అక్కడ తెలుస్తుంది యాక్టర్. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత ఇమ్మీడియట్గా అంకిత్కున్న నాకు బేసిక్గా ప్లస్ అయింది ఏంటంటే లక్ అనే చెప్పుకోవాలి. అంకిత్ టైమింగ్ ఇలా పట్టుకుంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే షూట్ జరుగుతున్నప్పుడు ఆర్టిస్ట్ని కూర్చొని పెట్టుకొని మనం రిహార్సల్ లాగా చేస్తూ ఉంటాం కదా, దెన్ దే షుడ్ నో దేర్ లైన్స్, అట్ ద సేమ్ టైమ్ దే షుడ్ నో ద టైమింగ్. ఇప్పుడు వెంటనే రమేష్ గారు అక్కడ కూర్చొని లక్ష్మణ్ ఏంటిది సిచ్యువేషన్కి ఇమాజినేషన్కి ఏమన్నా సంబంధం అంటే కావాలంటే DNA టెస్ట్ చేయించు అని రావాలి. అంకిత్ ఇచ్చేస్తాడు లైన్. అప్పుడు ఈయన కూడా వెంటనే ఈడ్చి కొడితే ఏంటి టెస్ట్ వెళ్తాం అనేసి ఈ కెమిస్ట్రీ వల్ల నాకు ఈజీ. సూపర్, మామూలు కెమిస్ట్రీ కదా. అంటే ఇంకో డౌట్, అంటే మామూలుగా రావు రమేష్ గారు ఓకే, బట్ అంకిత్ గారు ఇస్ అప్కమింగ్, ఇప్పుడిప్పుడే మన సినిమాలు చేస్తున్నారు. బట్ మీరు అనుకుంటే స్క్రిప్ట్ పట్టుకుంటే సో అంటే టైర్ 2 కొంతమంది హీరోస్ దొరుకుతారు మీకు, బట్ ఎందుకు ఆ క్యారెక్టర్కి అంకితే అంటే ఏం చెప్తారు? బేసిక్గా ఫస్ట్ థింగ్ హీ షుడ్ బీ యంగ్, ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. అట్ ద సేమ్ టైం ఈ షుడ్ నాట్ బీ ఒక మామూలుగా హీరోలాగా ఉండకూడదు, లైక్ కొడుకులాగే ఉండాలి. కొడుకులాగే ఉంటే బాగుంటుంది. ఆడు కూడా ఇప్పుడు నేను అంకిత్ క్యారెక్టర్ ఎవరైనా మస్కులర్గా ఉండి కొంచెం ఇదిగా ఉంటే అది బాగోదు, అది చాలా చండాలంగా ఉంటుంది. అసలు ఒక మిడిల్ క్లాస్లో కొడుకు అంటే ఎలా ఉండాలి, ఇలాగే ఉండాలి. అట్ ద సేమ్ టైం రమేష్ గారు అంటే వాదించాలి, భయపడాలి, ఈ రెండు చేయాలంటే అంకిత్ పర్ఫెక్ట్ అనిపించింది. ఓకే, అంకిత్ బ్రో అంటే మా నాన్న అల్లు అరవింద్ ఈ డైలాగ్స్ కూడా అంటే ఐ థింక్ అంటే ఫస్ట్ మీరు రిలీజ్ చేసిన సాంగ్ మేడం సార్ మేడం ఇది బాగా వైరల్ అయింది. సో ఏంటంటే కావాలనే ఇది రిలీజ్ చేస్తే సినిమా జనాల్లోకి వెళ్తుంది, బాగా వైరల్ అవుతుంది అన్న ఇంటెన్షన్తోనే చేశారా, లేదు సరే ఒక సాంగ్ రిలీజ్ చేయాలి కాబట్టి అలా వెళ్ళిపోయింది అంటారా? లేదు, ఆబ్వియస్లీ మా ట్యూన్ అన్న ఎప్పుడైతే ట్యూన్ వినిపించారో హుక్ లైన్ మేడం సార్ మేడం అంతే అన్నాం, దాన్ని అలా కాపాడుకుంటూ వచ్చారు. ఆ హుక్ లైన్ ఎవరికి తెలియకుండా, తెలిస్తే ఎంత క్యాచీ హుక్ లైన్ అంటే అది వాడేస్తారు ఎవరన్నా అని. వీ నో దట్ ఈ సాంగ్ బయటికి వెళ్తే సినిమా చాలామందికి రీచ్ అవుతుందని తెలుసు. అండ్ ఇంకొకటి ఇట్స్ వన్ ఆఫ్ అవర్ మెయిన్ సాంగ్స్. ఫస్ట్ సాంగ్ ఆబ్వియస్లీ టైటిల్ సాంగ్ రిలీజ్ చేసాం, దాని తర్వాత మేడం సార్ మేడం అంతే వచ్చింది. మిగతావన్నీ దే ఆర్ దేర్ సాంగ్స్, బట్ నాట్ యాజ్ అ సాంగ్ కథను ముందు తీసుకెళ్లే పాటలు కానీ ఇలాంటి పాటలు. సో రెండు, వన్ వీ నో దట్ దిస్ సాంగ్ ఈస్ గోయింగ్ టు గో వైరల్ అండ్ దిస్ సాంగ్ ఈస్ గోయింగ్ టు రియలీ డూ వెల్. ఇంకొకటి పాట రిలీజ్ చేయాలి కదా, దట్ వే ఆల్సో. అంటే మూవీలో మీరు అల్లు అర్జున్ గారి ఫ్యానా? ఎందుకంటే డైలాగ్స్ ఇవన్నీ ఓకే, బట్ మీరు మెల్లో వేసిన చైన్ కూడా ఏ ఉంటుంది. అవును, అదే నేను ఇప్పుడు వీడు అల్లు అరవింద్ గారు మా నాన్న నమ్ముతాడు. అవును, ఆబ్వియస్లీ అన్నయ్య ఫ్యాన్ అవుతాను కదా, దట్ వే. అల్లు అర్జున్ అంటే పిచ్చి వీడికి, అందుకే వీడు ఒక అమ్మాయిని చూసినప్పుడు కూడా అల్లు అర్జున్ ఆ పిచ్చితో ఆ ఇమాజినేషన్స్ అన్నీ వీడికి అమ్మాయి అలాగే కనిపిస్తుంది. దట్స్ హౌ వీ రీక్రియేటెడ్ ద సాంగ్. సపరేట్గా ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు వైరల్ ఉన్నారు కాబట్టి, అంటే హీస్ అ బిగ్గెస్ట్ స్టార్,
ఇవి వాడుకుంటే వైరల్ అయిపోయి సినిమా చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది వీడు ఎందుకు ఈ సాంగ్స్ రీక్రియేట్ చేశాడు ఈ సినిమాలో అని. బట్ ఓకే, అవి ఏదైనా ఒక హీరోని ఇమిటేట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఆ హీరో ప్లే చేసిన క్యారెక్టర్స్ని మనం ఓన్ చేసుకుని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది. బట్ అక్కడ ఒక తెలియని చిన్న ఆలోచన, ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే కామెడీ అయిపోతే మళ్ళీ ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ వస్తాయేమండి. ఎందుకంటే మీరు ప్లే చేసిన 3 క్యారెక్టర్స్ అండ్ జులై, దువ్వాడ జగన్నాథం అండ్ పుష్ప 3 కూడా మంచి ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. బట్ అవి చేసేటప్పుడు మీరేమన్నా అనుకున్నారా, భయంగా చేశారా, మళ్ళీ ఫ్యాన్స్ నుంచి ఏమన్నా ఇలాంటివి ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నారా అని? నాట్ రియలీ అండి, ఎందుకంటే భయం ఏం పడలేదు. విజువల్ రిఫరెన్స్ ఉండేది. ఆయన ఇమిటేట్ చేయడానికి నేను ట్రై చేయలేదు. ఎక్కువసేపు మళ్ళీ ఆన్ రిపీట్ మోడ్ చూసేవాడిని, వాట్ డిడ్ హీ ఎగ్జాక్ట్లీ డూ. అండ్ ఐ డోంట్ వాంట్ టు లుక్ లైక్ అల్లు అర్జున్ గారు ఆర్ లైక్ నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ రీక్రియేట్ చేయాలండి. దోస్ పోస్చర్స్ అండ్ ఆల్ వాట్ ఎవర్ ఐ కుడ్ డూ ఐ డిడ్ అంతే. అండ్ దెన్ ఇట్స్ అ జెన్యూన్ అటెంప్ట్ సో ఆబ్వియస్లీ, అండ్ వీ ఆల్ నో ఇట్స్ అన్ ఇమిటేషన్. మరీ యాక్చువల్లీ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తే ట్రోల్ చేస్తారేమో అనిపిస్తుంది. లక్కీ ఎవ్రీబడి లైక్డ్ ఇట్. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా అసలు దే బ్రిలియంట్లీ టుక్ ద ఫిల్మ్ సాంగ్ ఫార్వర్డ్. అసలు ట్విట్టర్లో కానీ ఎక్కడైనా అసలు ఎంత బాగా తీసుకెళ్లారో ముందుకి. దానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అండ్ ఆల్సో శరత్ అన్న అల్లు అర్జున్ గారు పిఆర్, అతను కూడా ఆ సాంగ్ చూసి హీ ఆల్సో పుష్డ్ ఇట్. సో థ్యాంక్ఫుల్. అంటే ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అండ్ ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అల్లు అర్జున్ గారు ఏమైనా రియాక్ట్ అవ్వటం సో అలా ఏమైనా అయిందా? లేదు, సాంగ్ చాలా బాగుందని చాలా మంది అన్నారు. అండ్ మంచి సాంగ్ పడ్డది కెరియర్లో అన్నది. దట్స్ ఇట్, అంతే. రమ్య గారు, సో మీరు కూడా సేమ్ అలాగే అంటే ఒకేసారి 3 హీరోయిన్స్ని మాకు అలా రిఫరెన్స్ అలా చూపించారు. మళ్ళీ ఒకసారి ఆ పాత రోజులకి వెళ్ళాలి. సో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? అట్లకి చెప్పారా డైరెక్టర్ సార్ మీకు ఇది క్యారెక్టర్ అని, లేకపోతే? నో చెప్పారు ఆబ్వియస్లీ. అదే ఇందాక ఐ వాజ్ సేయింగ్ దట్ ఆడియన్స్ని నవ్వించడం అంటే నాకు చాలా ఇష్టం. లైక్ ఇంతకుముందు వెబ్ సిరీస్ కూడా ఐ డిడ్ అ వెబ్ సిరీస్, అందులో కూడా లైక్ వెన్ ఎవర్ పీపుల్ యూస్ టు లాఫ్, నేను చేసిన దానికి నవ్వుతే లైక్ ఇట్ జస్ట్ గివ్స్ మీ దట్ సాటిస్ఫాక్షన్. అండ్ ఐ మీన్ ఇట్ జస్ట్ మేక్స్ మీ ఫీల్ లైక్ నేను నా క్యారెక్టర్ని మంచిగా పర్ఫామ్ చేశానని. So this is also one of those characters where I will be also like making people laugh in the screen pain unte I'll just make people laugh. So I'm really excited for people to watch my role. And yeah, thank you sir for giving me this opportunity. I'm saving my speech for pre-release. సూపర్, వెయిటింగ్ మేము కూడా. అంకిత్ బ్రో, ఇంకోటి, సో మొత్తం ఎన్ని రోజులు ట్రావెల్ చేశారు రావు రమేష్ గారితో మీరు? ఆల్మోస్ట్ 22 days. 22 days. సో ఏం నేర్చుకున్నారు రావు రమేష్ గారి దగ్గర నుంచి అంటే ఏం చెప్తారు? నేను ఆల్రెడీ ఇందాక ఒక ఇంటర్వ్యూలో చెప్పాను దట్ గ్యాప్ బిట్వీన్ డైలాగ్స్ ఆయన ఏదైతే సంపాదించుకున్నారో అది కొంచెం ఇంబైజ్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఆల్సో అదర్ థింగ్, హీ డజంట్ రియలీ రీడ్ ద స్క్రిప్ట్. డైరెక్టర్ గారు నరేట్ చేసేటప్పుడు ఆ రిథం పట్టుకుంటారు. అండ్ ఆల్సో ఎప్పుడైనా డైలాగ్ కొంచెం అటు ఇటు గుర్తులేదన్నా ఆర్ వాట్ ఎవర్ ఏమన్నా అయినా డైలాగ్ ఒకసారి మళ్ళీ చెప్పమ్మా అంటారు, స్క్రిప్ట్ ఇవ్వండి ఒకసారి అని చెప్పి. హీ డజంట్ డూ దట్, హీ లిసన్స్ టు ఇట్ వెరీ వెల్. ఐ థింక్ ఇట్స్ గ్రేట్ క్వాలిటీ. అంటే ఏది కష్టంగా అనిపించింది ఆయనతో? ఎమోషన్, కామెడీ, సో ఏంటి మీకు ఏది కష్టం అనిపించింది? రావు రమేష్ గారితో ఇది చేయాలంటే చాలా కష్టం రా బాబు అనిపించింది? అంటే ఆయన స్టేచర్ గుర్తుపెట్టుకొని ఆయనకు భయపడకుండా చేయడమే కష్టం యాక్చువల్లీ. లైక్ అమ్మో ఆయన ఏమనుకుంటారనో. హీ వాజ్ వెరీ కైండ్ ఎనఫ్ టు అప్రిషియేట్. ఎప్పుడైనా అప్రిషియేషన్ రియలీ సపోర్టెడ్ మీ అ లాట్. బట్ సిట్యువేషన్ ఎలా ఉన్నా ఆయనతో అంటే యాక్షన్ అన్న వెంటనే యూ షుడ్ ఫర్గెట్, యూ షుడ్ బికమ్ అర్జున్ అండ్ హీ సుబ్రహ్మణ్యం. యాక్షన్ అన్న తర్వాత కూడా ఇఫ్ ఈజ్ రావు రమేష్ గారు దెన్స్ అ ప్రాబ్లమ్ విత్ మీ. నేను యాక్టింగ్ సరిగ్గా చేయనట్టు 100%. సో దట్ వే హీ సపోర్టెడ్ మీ అలాట్ అండ్ దట్స్ ది ఓన్లీ ఛాలెంజింగ్ థింగ్. సూపర్. లక్ష్మణన్న, తబితా సుకుమార్ ప్రెజెన్స్ అండ్ ఏపీ తెలంగాణలో మైత్రి మూవీస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు మారుతినగర్ సుబ్రహ్మణ్యం. సో ఏంటి, ఎలా వాళ్ళ దాకా వెళ్ళింది? ఆల్రెడీ ఏమైనా సినిమా చూపించారా వాళ్ళకి, లేదా స్టోరీ లైను ఈ ట్రైలర్ అవి నచ్చి వాళ్ళు ఏమైనా ముందుకు రావడం జరిగింది? సో దాని గురించి ఏం చెప్తారు? లేదు, యాక్చువల్లీ చాలా రోజుల నుంచి సుకుమార్ గారిని ఎప్పటి నుంచి కలవాలనుకుంటున్నాను. ఇంతవరకు కలవడం కుదరలేదు.
ఎవరో కామన్ ఫ్రెండ్ ద్వారా ఎక్కడో ఒక్కసారి తవిత గారు పరిచయం అనమాట. పరిచయం సరే ఒక మాట అడిగాను, ఇలా మూవీ ఒకటి చేస్తున్నామండి, చూస్తే బాగుంటుందండి, మీరు కంప్లీట్ అయిపోయిందండి మూవీ, ఒక్కసారి కుదిరితే సుకుమార్ గారిని కలవాలి అన్న టైప్లో అనుకున్నాం అన్నమాట. కలిస్తే సరే ఇంకా అలా ఫాలో అప్లు చేస్తూ బేసిక్గా లాస్ట్ డే ఆఫ్ షూట్ అంతా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మెసేజ్ చేస్తే సరే అని ఒకసారి ఒక డిన్నర్కి ఇన్వైట్ చేశారు. సో అక్కడికి వెళ్ళి సుకుమార్ గారిని కలవడం జరిగింది. సుకుమార్ గారు ఇలా చెప్పాను అనమాట, ఇలా చేశాను సార్, రమేష్ గారు చేశారు సార్ అంటే, ఓ రమేష్ గారు చేశారా, ఓ సూపర్ అన్నారు. అదే ఇక్కడ నుంచి ముందుకు ఎలా తీసుకెళ్ళాలో అని ఆలోచిస్తాను అంటే, ప్రమోషన్స్ బాగా చేయండి లక్ష్మణ్, ప్రమోషన్స్ గట్టిగా చేయండి, మీ సినిమా ఉందని మాత్రం జనాలకు తెలియాలి, అప్పుడే బాగుంటుంది అంటే అదొక్క పాయింట్ని పట్టుకున్నాను. ఇంకా ప్రొడక్షన్ అంతా మేమే హ్యాండిల్ చేస్తున్నాం అనమాట. నేను, మా అన్న శ్రీహరి అని మా ఫ్రెండ్, మొత్తం అంతా మేమే హ్యాండిల్ చేస్తున్నాం. సో ప్రమోషన్స్ ఎలా వెళ్ళాలంటే సుకుమార్ గారి వరకు వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాం. ఫిక్స్ అయిన తర్వాత ప్రమోషన్ ఫస్ట్ లుక్ లాంచ్ చేసాం, క్యూఆర్ కోడ్తో ఫస్ట్ లుక్ లాంచ్ చేసాం. అండ్ రమేష్ గారిది సీతం వాకిట్లో గెటప్ ఒకటి, కేజీఎఫ్ గెటప్ ఒకటి పెట్టి ఫస్ట్ లుక్ లాంచ్ చేసాం. సో అది బాగా వెళ్ళింది. ఆ తర్వాత మేడం అంతే బాగా వెళ్ళింది. ఇది వెళ్ళడం వల్ల సుకుమార్ గారికి ఓకే, లక్ష్మణ్ రిజిస్టర్ అయింది, మారుతి సుబ్రహ్మణ్యం రిజిస్టర్ అయింది. సో అడిగారు అనమాట తవిత గారిని, ఏంటి ఏదో చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నట్టు అన్నారు కదా, ఏంటి పరిస్థితి అంటే, అప్పుడు తవిత గారు ఇంకా ఏంటి లక్ష్మణ్ నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి అంటే, ఇలా చంద్రబోస్ గారిని ఒక సాంగ్ రాయిపించుకుందాం అనుకుంటున్నాను, బట్ హీ సో బిజీ అండి, కుదరట్లేదంటే ఆవిడే చంద్రబోస్ గారితో మాట్లాడడం, మేము వెళ్తే చంద్రబోస్ గారు మాకు ఒక పాట రాయడం, ఇంకా రిలీజ్ అవ్వలేదు, అది సినిమాలో ఉంటుంది. సో ఆ పాట రాయడం, ఆయన మా గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, లేదు దీస్ పీపుల్ ఆర్ సో గుడ్, ఆ అబ్బాయికి చాలా క్లారిటీ ఉంది, బాగా రాయించుకున్నాడు, పాట చాలా బాగా వచ్చింది సుకుమార్ గారికి చెప్పడం. సో ఇవన్నీ యాడ్ అయ్యి లాస్ట్కి సినిమా రెడీ అయిన తర్వాత ప్రివ్యూ వరకు వచ్చింది. ఐ మీన్ తవిత గారు చూసేంతవరకు వచ్చింది. తవిత గారు చూశారు మూవీ. తవిత గారు, మైత్రి, నైజాం డిస్ట్రిబ్యూటర్ శశి అన్న వాళ్ళు వచ్చారు. ఒక 30 to 40 పీపుల్ వచ్చారు, మొత్తం సుకుమార్ రైటింగ్స్ వాళ్ళు థింగ్స్ నుంచి వచ్చారనమాట. వచ్చిన తర్వాత షో చేసాం. నేను ఎప్పుడు ప్రివ్యూ థియేటర్ బయటే ఉంటాను, వింటూ ఉంటాను ఏంటి పరిస్థితి అని వింటూ ఉంటాను. నాకు గట్టిగా లాఫ్స్ వినిపిస్తే దట్ ఈస్ ఎక్సలెంట్ అని చెప్పి స్టార్ట్ అయింది. నవ్వుతున్నారు. తవిత గారు అయితే గట్టిగా నవ్వేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు, గట్టిగా నవ్వుతున్నారు. శశి అన్న చాలా రిజర్వ్డ్గా ఉంటారు. శశి అన్న ఫస్ట్ ఇలా నాకు శ్రీహరి నా ఫ్రెండ్ అండ్ లైన్ ప్రొడ్యూసర్, తను లోపలే ఉంటాడు, పక్కనే కూర్చుంటాడు ఆబ్వియస్లీ. హర్ష లోపలే ఉంటాడు, హర్ష నా అసిస్టెంట్ డైరెక్టర్, తను ఉంటాడు. నాకు మినిట్కి వాట్సాప్ మెసేజ్ వస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడ నవ్వారు. శశి అన్న ఫస్ట్ ఇలా ఉన్నాడు, నవ్వట్లా, ఇలాగున్నాడు. స్టార్ట్ అయింది, 10 నిమిషాలు అయింది, ఇలా ఊగుతున్నాడు, నవ్వట్లేదు. ఒక్క 15-20 మినిట్స్ అయిన తర్వాత మెల్లగా చేయిలా తీసి అక్కడి నుంచి నవ్వడం స్టార్ట్ చేసేది. ఇంకా వదిలేశారు. అంటే బేసిక్గా అంటే సరే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఒక 15-20 మినిట్స్ మనం కంట్రోల్ చేసుకుంటాం మన ఓన్ లాఫ్ని. ఒక 20 మినిట్స్ అయిన తర్వాత రమేష్ గారు మిమ్మల్ని నవ్వించకుండా ఉండరు, పక్కా నవ్వుతారు, 100% నవ్వుతారు. ఒక్కసారి నవ్వడం స్టార్ట్ చేస్తే ఇంకంతే వెయిటింగ్ అయితే మేము కూడా. అయ్యో. సో మొత్తం మీద August 23rd మారుతినగర్ సుబ్రహ్మణ్యం రాబోతుంది. అండ్ లాస్ట్ ఇంకొకటి, దీంతో ఇంటర్వ్యూ ఎండ్ చేస్తాను. మీరు ఇందాక నాకు నవ్వించడం అంటే చాలా ఇష్టం అన్నారు, ఏదైనా ఇప్పుడు ఏమన్నా మమ్మల్ని ఒక జోక్ చెప్పి? బయట ఆవిడ జోకులు పెద్ద పేలవండి, స్క్రిప్ట్ తీసుకొని స్క్రిప్ట్తో అన్నా నేను నవ్విస్తా అని చాలా బాగా యాక్ట్ చేసింది. యాక్టింగ్ బాగా చేస్తుంది కాబట్టి ఆన్ స్క్రీన్ పండుతాయి. ఓకే, మనం కూడా అయితే ఆన్ స్క్రీన్లో చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. చందు, నీకు చాలా ఫ్యాన్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని నాకు తెలుసు. సో 23వ తారీఖు వాళ్ళందరినీ సినిమాకి తీసుకెళ్ళి నువ్వు ఒక వీడియో పెట్టి, అన్న నేను వెళ్ళి ఒక వీడియో పెట్టి మీకు ఫ్యాన్స్ అందరినీ కూడా, నాకు ఫ్యాన్స్ ఎవరు లేరు అన్న, ఫ్రెండ్సే ఉన్నారు. అవునా? పోనీ అదే ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి వదలడు. ఓకే, అది ఎడిటింగ్లో తీసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో మొత్తం మీద మారుతినగర్ సుబ్రహ్మణ్యం August 23rd రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ టీమ్ మెంబర్స్కి కూడా రేటింగ్ ఎలా ఉండబోతుందని చెప్పి ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.